చూసారా ఎంత పెద్ద లోయ. పూర్తి రాళ్ళు రప్పలు కొండ మార్గం నుంచి మనం ప్రయాణించవలసి ఉంటుందండి. చాలా జాగ్రత్తగా నడవాలి. అది ఒకటి దూరం కనిపిస్తుంది కదా, అదే జ్వాలా నరసింహస్వామి ఆలయం. రక్తకుండం. ఆ హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత స్వామివారు వచ్చి ఇక్కడనే హిందూ బంధువులందరికీ స్వాగతం. రామ్ స్పిరిచువల్ ట్రావెలర్. మన యాత్రలో భాగంగా అహోబిల సందర్శన మొత్తం పూర్తయిందండి. ఆ ఆలయ విశేషాలన్నీ కూడా మీకు క్రమ పద్ధతిలో మీకు వీడియోలు ఒక ప్లేలిస్ట్లో పెడతాను. అవేమిటంటే జ్వాల, అహోబిల, క్రోధ, మాలోల, కారంజ, భార్గవ, యోగానంద, క్షత్రవట, పావన, ఇవి 9 క్షేత్రాలండి. ఈ 9 క్షేత్రాలు కాకుండా మనకి ప్రహ్లాద బడి అని ఒకటి, తర్వాత కింద దిగువ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఒకటి, యోగానంద ఆలయానికి పక్కన కాశిరెడ్డి నాయన అవధూత, చాలా ప్రసిద్ధ అవధూత ఆయన ఆలయం కూడా ఉంది. అది కూడా సందర్శించాం మనం. ఆ వీడియోలన్నీ ఈ 9 వీడియోలు అయిపోయిన తర్వాత పెడతాను మీకు. ఇది గమనించండి. తర్వాత ముఖ్యంగా ఒక్కసారి మనం అహోబిల్ ఎలా చేరుకోవాలన్నది డిస్కస్ చేద్దాం. మీరు బస్సులో బయలుదేరినట్లయితే హైదరాబాద్ నుంచి సుమారుగా 5 నుంచి 6 గంటల ప్రయాణం ఆళ్ళగడ్డ వరకు. ఆళ్ళగడ్డ చేరుకున్న తర్వాత దిగువ అహోబిలానికి 23 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఆర్టీసీ బస్సులో 30 రూపాయలు టికెట్ తీసుకుంటారు. ఆటో కట్టించుకుంటే మాత్రం సుమారుగా 500-600 అడుగుతారు. అంత అవసరం లేదండి. ఉదయాన్నే మీకు గంటకి బస్సులు ఉన్నాయి. తర్వాత మీరు ట్రైన్లో వెళ్ళదలుచుకుంటే కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 7 గంటలకి తుంగభద్ర ఎక్స్ప్రెస్లో కర్నూలు చేరుకోవాల్సి ఉంటుంది. కర్నూలు నుంచి సుమారుగా 130 కిలోమీటర్లు దిగువ అహోబిలం చేరుకోవాలి. దిగువ అహోబిలం చేరుకున్న తర్వాత అక్కడ మనకి రకరకాల వసతి గృహాలు ఉన్నాయండి. అహోబిలం మఠవారిచే నిర్వహించబడుతున్నటువంటి మాలోల గెస్ట్ హౌస్. మాలోల గెస్ట్ హౌస్ ఆన్లైన్ బుకింగ్ లేదండి. మీకు నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఖాళీ అనేది కనుక్కొని వెళ్ళొచ్చు మీరు. అలాగే పక్కన అమృతవల్లి గెస్ట్ హౌస్, తర్వాత యోగి వేమరెడ్డి గెస్ట్ హౌస్, ఇలాగ ఆలయం చుట్టుపక్కల సుమారుగా 10 గెస్ట్ హౌస్లు ఉంటాయండి. ఒక 700 నాన్ ఏసీ సింగిల్ రూమ్ నుంచి 1100-1200 మ్యాక్సిమం 1400-1500కి డబుల్ బెడ్రూమ్ ఏసీ రూమ్ వరకు మనకు దొరుకుతాయి. ఇది మన ఆశ్రమ గెస్ట్ హౌస్ సంబంధించినటువంటి వసతి. డైరెక్ట్గా మన వీడియోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియో జ్వాలా నరసింహస్వామి క్షేత్రం. ఇప్పుడు మనం దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలానికి బయలుదేరామండి. సుమారు 9 కిలోమీటర్లు ఎగువ అహోబిలానికి దూరం ఉంటుంది. అక్కడి నుంచి మనం సుమారు 6 కిలోమీటర్లు జ్వాలా నరసింహ టెంపుల్ పడుతుందండి. ఇప్పుడు మనం ఎగువ అహోబిలం చేరుకున్నామండి. పైన కనిపించేది అహోబిల క్షేత్రం. ఇక్కడి నుంచి అందరూ కూడా జ్వాలా నరసింహ, అక్కడి నుంచి ఆ పైన ఉగ్ర నరసింహాన్ని చేరుకోవడానికి బయలుదేరారు. కొంచెం అన్నదాన సత్రాలు ఉన్నాయండి ఇవన్నీ. ఇక్కడ కూడా నాకు తెలిసి ఉచిత అన్నదానం ఇదంతా. ఇది చూసుకుంటూ ఇక్కడి నుంచి నడకయాత్ర ప్రారంభం అండి. ఇక్కడ పుష్కరిణి ఉంది. స్వామివారి పుష్కరిణి. ఇక్కడ భోజనాలకైతే ఇబ్బంది లేదు. అన్నదాన సత్రాలు చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి కంప్లీట్ ట్రెక్కింగ్ స్టార్ట్. ఇక్కడ ప్రతి శనివారం చెంచులక్ష్మి అమ్మవారికి స్వామివారి ఇచ్చిన వరం ప్రకారంగా ఆ చెంచుల కుల ఆచారం ప్రకారంగా ఇక్కడ ఏటలు ఆనందించడం ఏందనమాట. ఇక్కడ పావన నరసింహస్వామి ఆలయం, తర్వాత కింద లక్ష్మీస్వామి ఆలయం, 3 చోట్ల కూడా ప్రతి శనివారం ఇలా భక్తులు వస్తారు. నరసింహస్వామి క్షేత్రం ఇది. ఇక్కడ దర్శనం చేసుకుని అందరూ పైకి వెళ్తుంటారు. కానీ మనం గైడ్ యొక్క సలహా ప్రకారంగా ఎండ వచ్చిన తర్వాత నడవడం కంటే ముందే పైకి ఎక్కేద్దాం, చల్లగా ఉన్నప్పుడు అనిపించి మేము మొట్టమొదట ఉగ్రస్తంభం జ్వాలా నరసింహస్వామి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కర్రలు ఇస్తున్నారు చూస్తారు. ఇక్కడ అందరూ ఒక 5 రూపాయలు 10 రూపాయలు చెల్లించి కర్రలు తీసుకుంటారు. నడిచేదానికి ఉతంగా తీసుకొని కొండలు ఎక్కడానికి ఉపయోగపడుతుంది అనమాట. బాబు నీకు కూడా అవసరం కర్ర? కర్ర నీకు కూడా అవసరం? నీకు కూడా అవసరం. వెరీ గుడ్. వచ్చేసి నీకు అక్కడ వాటర్ ఫాల్స్ మధ్య ఉంటుంది, మెట్లు కూడా ఉంటాయి కాబట్టి తర్వాత ఇది మనకు చాలా గిప్పు అందరికి ఎక్కడానికి. అవునవును. మరి హలో, ఇది నాకు అల్లరి చేతో కొడతా. కమ్.
చూడండి ఈ వంతెన తర్వాత ఇంకా మనకంతా కూడా రాళ్లదారి, కొండదారి, అడవి మార్గం మాత్రం ఉంటుంది. చూడండి చాలా జాగ్రత్తగా నడవాలి. ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రమాదకరమైన తోవని చెప్పాలి. కానీ ఓం నమో నారాయణ అనుకుంటూ మనం ప్రయాణం సాగిస్తూ ఉంటాం. మనకంటే వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు, మనకంటే వయసు తక్కువ వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు. బట్ ఇది ఒక మంచి అనుభవం ఈ ట్రెక్కింగ్, ఈ అడవి మార్గం ద్వారా అని మనం అంచనా వేసుకోవాలి. ఇదంతా వాగు అనమాట అండి. వర్షాకాలంలో ఖచ్చితంగా ఈ వాగు నిండా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. సెప్టెంబర్ మాసంలో వస్తే ఈ ట్రెక్కింగ్ మరొక నెక్స్ట్ లెవెల్ ఉంటుందని ఇక్కడ మా గైడ్ కానీ ఇక్కడ వాళ్ళందరూ చెప్తున్నారు మనకి. ఇప్పుడు ఎండాకాలం మూలంగా ఏంటంటే చెట్లన్నీ కూడా కొంచెం ఎండిపోయి వాగులు నిండిపోయి ఉన్నాయి మనకి. వర్షాకాలం వీలైతే సెప్టెంబర్ మాసంలో మరొకసారి దర్శించండి. ఈరోజు మేము ఉదయాన్నే 5:30కే బయలుదేరామండి. ఎందుకంటే లేట్ అయిపోతుంది, ఎండ వస్తుంది, ఈ రాళ్ళను బండలన్నీ వేడెక్కిన తర్వాత మనం నడవడానికి ఉండదని చెప్పేసి. సో టిఫిన్ కూడా ప్యాక్ చేసి తెచ్చుకున్నాం. సో అప్పుడే చాలా నీరసం వచ్చేస్తుంది. కాస్త దూరంలో వెళ్ళిన తర్వాత ఆ నీరు చూసుకొని ఇదిగో ఇక్కడ కూర్చొని టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాం. అది మనకు దూరం కనిపిస్తుంది కదా, అదే జ్వాలా నరసింహస్వామి ఆలయం. ఇక్కడ వరకు మనం చేరుకున్నాం. కొద్దిగా వెళ్తే ఇక్కడి నుంచి ఇలా పైకి వెళ్తే అది కనిపిస్తుంది చూడండి, అక్కడ అది ఉగ్ర స్తంభం. చూడండి మనం వచ్చిందంతా అది లోయల్లోంచి నడిచి వచ్చామంతా. జ్వాలా నరసింహ ఆలయం దగ్గరలో చేరుకున్నామండి. మరి కొద్ది క్షణాల్లో ఆలయం ముందు ఉంటాం. ఇదిగోండి శ్రీ జ్వాలా నరసింహస్వామి సన్నిధి చేరుకున్నాం మనం. కొండలెక్కి కష్టాలను పడుకొని స్వామి దర్శనానికి వచ్చాం మనం. ముందు కనిపిస్తుంది చూడండి మనకి, సంవత్సరంలో 365 రోజులు వేసవికాలం కూడా ఇక్కడ నీరు వస్తూనే ఉంటుంది. ఇది స్వామివారి మహత్యం. ఇది ఇక్కడే ఈ నీళ్లు పట్టుకొని తాగుతారు. మేము కూడా తాగాం. అసలు దీని ముందు డిస్టిల్ వాటర్ ఎందుకు పనికిరాదు. ఈ టేస్ట్ ముందు, బలం ముందు. పైన కొండ ఎక్కి దిగిన తర్వాత నీరసం అంతా ఒక అరబాటిల్ నీళ్ళు తాగంగానే కంప్లీట్గా తగ్గిపోయింది మనకి. అంతటి శక్తి ఉంది వాటర్లో. చూసారా ఎంత పెద్ద లోయో. ముందు స్వామివారు హిరణ్యకశిపుని చంపిన తర్వాత ఆయన చేతులు కడుక్కున్న స్థలం ఉంటుంది. రక్తకుండం అంటారు దాన్ని. ఆ కుండ మీకు స్వయంగా చూపిస్తాను. ఎంతటి దుర్గమమైన అరణ్యం చూసారా. ఈ అరణ్యం ఒకప్పుడు హిరణ్యకశిపుడి రాజ్యం. ఇది కోట. ఇంకా విశేషాలు ముందున్నాయి, పదండి చెప్తా. తమ్ముడు కొద్దిగా ఇదిగోనండి, ఇది రక్తకుండం. ఆ హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత స్వామివారు వచ్చి ఇక్కడనే చేతులు కడుక్కున్నారని మన పురాణ శాస్త్రం చెబుతుంది మనకి. ఇక్కడ చేతులు కడుక్కున్నారు. సరే, అసలు హిరణ్యకశిపుని ఎక్కడ సంహరించారు అనే విషయం చెప్పాలంటే రండి. ఎదురుగుండా కనిపిస్తున్న జ్వాలా నరసింహస్వామి బోర్డు ఏదైతే ఉందో అది వాస్తవంగా హిరణ్యకశిపుడి కోట మెయిన్ ముఖద్వారం. అక్కడనే తీసుకొచ్చి ఈ స్వామివారు వాస్తవంగా ఎక్కడున్నారు అడగంగానే ఆయన గద ఇచ్చి కొట్టే లోపల ఆయన ఆ స్తంభాన్ని చీల్చుకొని బయటకు వచ్చారట. వచ్చిన తర్వాత ఆ ఉగ్రరూపాన్ని, ఆ తేజస్సు, కోపాన్ని చూసి హిరణ్యకశిపుడు పారిపోతూ ఉంటే వెనక నుంచి వెళ్ళి పట్టుకొని, జుట్టు పట్టుకొని తీసుకొచ్చి ఈ గడప మీద కూర్చోబెట్టుకొని ఉదయం సాయం కాకుండా ముందు ఏదైతే వాడు నియమాలు పెట్టాడో ఆ నియమాలన్నింటినీ పాటిస్తూ అని ఇక్కడ సంహరించడం జరిగిందనమాట. ఇది జ్వాలా నరసింహస్వామి ఆశ్రమం యొక్క చరిత్ర. ఇది కృతయుగం నాటి మహోజ్వల దుష్ట సంహార చరిత్ర. ఈనాటికి సజీవ సాక్ష్యంగా మనకెన్నో విషయాలను మనకు విషదపరుస్తుంది. ఇది చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. మామూలు తులసికోట అమ్మవారు. ఇదంతా అర్చకులు ఉండే స్థలం అనుకుంటా. స్థలం ఈ శ్రీ అహోబిల మఠం పరంపరాధీన అహోబిల మఠం పరంపరా లక్ష్మీ దేవస్థానం అహోబిలం గర్భాలయంలో కెమెరాలు జల్ప నిషేధం. వెరీ గుడ్. ఇదే రెండు గర్భాలయం.
ఇటు వచ్చి మనకి నిషేధం కాబట్టి లోపల తీయలేం. ఇక్కడ రాసి పెట్టుంది, వైకుంఠవాసుని అసురుడు హిరణ్యకశిపుడు నిందించినను శ్రీమన్నారాయణుడు తొనకలేదు, కానీ తన భక్తుడిని క్షమించడం సహించలేకపోయాడు. అందుకే హరి నరహరిగా అర్పించాడు. ప్రహ్లాదుని కొరకు స్తంభం నుండి వెలిసినాడు. ప్రహ్లాదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందున ఈ స్వామిని జ్వాలా నరసింహుడిగా వ్యవహరిస్తారు. ఇక్కడ మనకి దేవస్థానం వారు ఏర్పరిచిన హోర్డింగ్ వారు తెలుస్తుందండి. ఇది మన జ్వాలా నరసింహ యొక్క విశేషం. ఇక్కడ నరసింహస్వామి వారికి అందరు దీపాలు పెట్టి అర్చన చేస్తున్నారు. ఇక్కడ పైన ఉగ్ర స్తంభం దగ్గరికి వెళ్ళి చూడండి. పాపం అమ్మ మీరు సెంచులా, ఇదిగో సెంచులు చాలా సేవ చేస్తున్నారు. పైన కూడా ఉగ్ర స్తంభం దగ్గర కూడా పాపం వాళ్ళు నీళ్ళు తీస్తున్నారు. ఇక్కడ పానకం తెచ్చి ఈ పానకం తాగిన తర్వాత కూడా సగం ఓపిక వచ్చింది మాకు, సంతోషమ్మ. ఇది మన జ్వాలా నరసింహస్వామి యొక్క దేవాలయం పరిసర ప్రాంతాలు. ఇట్లా నడుస్తూ దిగాలి, చూసారా స్టీప్ ఎంత అలా దిగుతూ అలా కిందకి వెళ్ళాలి, అది ఆ బ్రిడ్జ్ దగ్గరికి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన జ్వాలా నరసింహస్వామి దర్శనం పూర్తయింది. తిరుగు ప్రయాణంలో ఇంకా మనకి ప్రహ్లాద చాలా ఆలయాలు ఉన్నాయి. సో ఈ వీడియో ఇంతటితో సైన్ ఆఫ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని మన వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీరు ఇచ్చే బహుమానం కేవలం చిన్న సబ్స్క్రైబ్ మాత్రమే, అంతకంటే మీ దగ్గర నేనేం ఆశించను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.